విజయవాడలో వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది. రోజుల తరబడి నిల్వ ఉన్న బురద నీటితో సంక్రమిత వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బృందాలు ఇంటింటి సర్వే చేపట్టి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి. విజయవాడలో పలు కాలనీల్లో రోజుల తరబడి వరద నీళ్లు నిలవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీల్లోనూ మురుగునీరు ముందు కదలకుండా నిలిచిపోయింది. వ్యర్థాలు పెద్ద మొత్తంలో వరద నీటిలోనే కలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అజిత్ సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, ప్రకాష్ నగర్, చిట్టినగర్, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కేంద్రానికి రాసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 6 వైద్య నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన 150 బృందాలు ఇప్పటికే ఇంటింటి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఎక్కువ స్కిన్ ర్యాషెస్ వస్తాయి. ఎక్కువ వాళ్ళు దానిలో ఉంటారు కాబట్టి స్కిన్ ర్యాషెస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇంకోటి ఇంకా ఇదే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు కానీ జ్వరాలు వస్తూ ఉంటాయి. అవి మురికి నీళ్ళు కాబట్టి ఇంకా వాటర్, సేఫ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ తాగకపోతే కొంచెం టైఫాయిడ్ లాగా వచ్చే అవకాశాలు అలాంటివన్నీ ఉంటాయి. మనం ఏం ప్రాక్టీసెస్ చేయాలంటే ఇప్పుడు వాటర్ రిసైడ్ అయిపోతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ రిసైడ్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకోవడము. ఏదన్నా కోల్డ్ వచ్చేసింది, ఆల్రెడీగా వచ్చింది అయితే కనుక 2 days 3 days లోపే మనం 3 days వచ్చగానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మేము ఉంటున్నాం కాబట్టి ఎలాగూ యాంటీబయాటిక్స్ ముందే స్టార్ట్ చేస్తే అది ఎక్కువ కాలం ముదిరి నిమోనియా అవ్వకుండా ముందే సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ వల్ల ప్లస్ ఇక్కడ పొల్యూటెడ్ వెదర్ వల్ల వచ్చేవాళ్ళు ఫీవర్తో, బాడీ పెయిన్స్తో, జలుబుతో ఎక్కువ వస్తున్నారు. ఇంకోటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగున్నాయి. వాటికి మన తరపున మేము మెడిసిన్స్ అన్నీ ఇస్తున్నాము. కాకపోతే వాళ్ళు అంటే మనం ఇచ్చే మెడిసిన్తో పాటు గవర్నమెంట్ సప్లై చేసే వాటితో పాటు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ ఏదైతే ఉందో ఆ బ్లీచింగ్ పౌడర్ని నీళ్ళల్లో బాగా స్ప్రే చేసుకోవడం, ఇంకా వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇవి పాటించాలి. ఇంకోటి మెయిన్గా డయేరియా ఏరియాలో బాగుంది, దానికి కూడా మన సైడ్ నుంచి మెడిసిన్ ఇస్తున్నాము. గవర్నమెంట్ కూడా సప్లై ఇస్తుంది. దానికి తోడు గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్ కూడా వాళ్ళు నీట్గా అంటే వేడివేడి తింటూ ఈ ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ పరిస్థితులు మారేంత వరకు కొంచెం నీట్గా ఈ హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ సీజన్ అయిపోతే వాళ్ళకి ఈ సీజన్లో వచ్చే రోగాలు ఏవైతే అవి అయిపోతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వేడివేడి ఆహార పదార్థాలనే తీసుకోవాలని, కాచి చల్లార్చిన సురక్షితమైన నీటినే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమతెరలను వాడాలని చెబుతున్నారు.